అది మార్చిలో కోర్టు దోషిగా తేల్చింది. 2014కు ముందు ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. మొత్తం 18 క్రిమినల్ కేసుల్లో 15 కేసులు క్రిమినల్ డిఫెమేషన్ కు సంబంధించినవే. వాటిలో 10 బీజేపీ నాయకులపై చేసిన కామెంట్స్ కు సంబంధించినవి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కు చెందిన నాయకులపై చేసిన వ్యాఖ్యలు, ప్రధానమంత్రిపై చేసిన వ్యాఖ్యల కాను ఆయనపై పరువు నష్టం దావా వేశారు. ఇక 3 కేసుల విషయానికొస్తే ఆయన మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించినవి. మోదీ సమాజ్, మోదీ పేరు కలిగిన వారంతా అంటూ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై పరువు నష్టం దావా వేశారు. మరో కేసు విషయానికొస్తే వీడి సావర్కర్ గురించి చేసిన వ్యాఖ్యలు, మరోటి అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిన స్కామ్లపై చేసిన వ్యాఖ్యలకు ఆయన పరువు నష్టం దావాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తం 18 కేసులకు గాను 2 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. గతేడాది భారత్ జోడో యాత్ర సందర్భంగా ఓ పాట కాపీరైట్ ఉల్లంఘన కింద క్రిమినల్ కేసు నమోదయ్యింది. మరో కేసులో ఓ మైనర్ రేప్ కేసుకు సంబంధించి 2021లో ఆయన సోషల్ మీడియా బాధితురాలి వివరాలు వెల్లడించడంపై ఆయనపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ది నేషనల్ హెరాల్డ్ ఆస్తులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఆయనపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రాజ్యసభ సభ్యుడు రాహుల్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 2010లో యంగ్ ఇండియన్ దాని డైరెక్టర్ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఆస్తులను దుర్వినియోగం చేశారని, వాటాదారులను మోసం చేశారని స్వామి రాహుల్పై కేసు నమోదు చేశారు. అసోసియేటెడ్ జర్నల్ పబ్లిషర్ ది నేషనల్ హెరాల్డ్ గతేడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ యంగ్ ఇండియన్ ఆస్తులను జప్తు చేసింది. కాగా యంగ్ ఇండియన్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే డైరెక్టర్లుగా ఉన్నారు. కాగా కంపెనీలో తనకు 1900 షేర్లున్నాయని, వాటి విలువ 1.9 లక్షలని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు రాహుల్.